నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు మనం మే మంత్ కి సంబంధించిన స్పోర్ట్స్ ఇష్యూస్ అంటే క్రీడాంశాలు ఏవైతే న్యూస్ లో ఉన్నాయో మే మంత్ లో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం సో ఇక్కడ ఫస్ట్ ఇష్యూ వచ్చేసి సునీల్ ఛేత్రి టు రిటైర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్రతిదీ కూడా మీకు స్పోర్ట్స్ ఇష్యూస్ ఎట్లా చూడాలంటే ఆ ఇష్యూ ఏంటి అక్కడ వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరు అండ్ ఇంకొక పాయింట్ ఆ వ్యక్తి ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి ఇది మాత్రం చూడండి ఏమైనా కప్స్ వచ్చినా ఏదైనా టోర్నమెంట్స్ వచ్చినా ఏ క్రీడకి సంబంధించిన టోర్నమెంట్స్ చూసుకోవాలన్నమాట ఇట్లా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ ఛేత్రి టు రిటైర్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఇక్కడ ఫుట్బాల్ రంగంలో దిగ్గజ ఆటగాడు సునీల్ ఛేత్రి ఇండియన్ అన్నమాట ఈయన సో యాక్చువల్లీ మనకి ఇండియాలో ఫుట్బాల్కి పెద్ద ప్రామినెన్స్ లేదు కాబట్టి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకుంటే సునీల్ ఛేత్రి గారికి చాలా ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుంది ఫుట్బాల్ క్రీడకు సంబంధించి సో ఇక్కడ సునీల్ ఛేత్రి గారు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తూ న్యూస్లోకి వచ్చారు ఓకే ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ నోన్ స్పోర్టింగ్ ఐకాన్స్ సునీల్ ఛేత్రి హ్యాస్ అనౌన్స్డ్ దట్ హీ విల్ retire from international football after India's match against Kuwait at the Salt Lake Stadium in Kolkata on June 6, 2024 ఓకేనా అంటే జూన్లో జరగబోయే ఓకే మ్యాచ్ ఏదైతే ఉందో ఆ కువైట్ వేదికగా జూన్లో జరగబోయే ఫుట్బాల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత ఈయన రిటైర్మెంట్ తీసుకుంటారంట ఇట్లా అనౌన్స్ చేస్తూ న్యూస్లోకి వచ్చింది ఎవరు సునీల్ ఛేత్రి ఈజ్ అండ్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ నెక్స్ట్ వన్ తమిళనాడు శ్యామ్ నిఖిల్ బికమ్స్ ఇండియాస్ 85th చెస్ గ్రాండ్ మాస్టర్ ఇక్కడ గ్రాండ్ మాస్టర్ అనే హోదా మనకి ఎవరిస్తారు అంటే ఇంటర్నేషనల్గా గ్రాండ్ మాస్టర్ హోదాలని ఎవరిస్తారు అంటే ఫిడే అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ చెస్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా అంటే ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా చెస్ రంగాన్ని నిర్వహించి రెగ్యులేట్ చేసే సంస్థ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిడే అని పిలుస్తాం ఎఫ్ఐడిఈ ఇది సమ్ ఆఫ్ ద పాయింట్స్ చూస్తుంది కొన్ని రెగ్యులేషన్స్ పెడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 2500 పాయింట్స్ రావాలి ఇట్లాంటి కొన్ని రెగ్యులేషన్స్తో గ్రాండ్ మాస్టర్ హోదాని ఇస్తుందన్నమాట చెస్ ప్లేయర్స్కి ఇంటర్నేషనల్గా సో అందులో భారతదేశం నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన 85వ పర్సన్ ఎవరు అని అడుగుతారు 85th గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా ఎవరు తమిళనాడుకు సంబంధించిన శ్యామ్ నిఖిల్ ఏ క్రీడకు సంబంధించి చెస్ క్రీడకు సంబంధించి సో ఒకసారి చూద్దాం శ్యామ్ నిఖిల్ ఫ్రమ్ తమిళనాడు హ్యాస్ etched his name in the annals of Indian chess history by becoming the country's 85th grandmaster. The 31-year-old chess prodigy who embarked on his journey at the tender age of 8 finally secured the coveted third and final grandmaster norm at the prestigious 2024 Dubai Police Masters Chess Tournament. And ఈ టోర్నమెంట్ లో గెలవడం ఆధారంగా తర్వాత ఆయనకి గ్రాండ్ మాస్టర్ హోదాని ఇవ్వడం జరిగింది ఎవరిచ్చారు ఫిడే ఇచ్చింది లసానే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అడుగుతారు లసానే అంటే స్విట్జర్లాండ్ నెక్స్ట్ రినౌడ్ చెస్ ట్రైనర్ అండ్ కేరళస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్ వర్గీస్ కోషి పాస్డ్ అవే ఇక్కడ చెస్ ట్రైనర్ ఓకే చెస్లో కోచ్ అండ్ కేరళకి సంబంధించిన ఫస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో చెస్ ఎమినెంట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటి వర్గీస్ కోషి గారు మరణిస్తూ న్యూస్లో నిలిచారు ఓకేనా ఈయన పేరు అడిగి ఏ క్రీడకి సంబంధించిన పర్సన్ లేదంటే ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది కేరళకి సంబంధించిన ఎమినెంట్ చెస్ ప్లేయర్ అనమాట ఈయన సో a renowned chess trainer and Kerala's first international master Varghese Koshi has passed away at the age of 66 in Chennai, Tamil Nadu. Actually ఈయన స్వస్థలం ఈయన బిలాంగింగ్ వచ్చేసి కేరళకి బట్ ఈయన ఇప్పుడు మరణించింది తమిళనాడులో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆయన అని అడిగితే కేరళ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ Magnus Carlsen wins the 2024 Superbet Poland Rapid and Blitz. Praggnanandha finished the 4th. ఇక్కడ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీ అంటే మనకి ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీ అంటే నథింగ్ బట్ ఇది చెస్కి సంబంధించిన టోర్నమెంట్స్ అనమాట ఇవి బ్లిట్జ్ టోర్నమెంట్ అని చెప్పేసి పిలుస్తారు సో ఇందులో గెలిచి న్యూస్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనకు తెలుసు కదా ఇంటర్నేషనల్గా నంబర్ 1 ప్లేయర్ ఎవరు చెస్ ప్లేయర్ అంటే మనకు గుర్తొచ్చేది టక్కున మ్యాగ్నస్ కార్ల్సన్ పేరు ఓకే సో మ్యాగ్నస్ కార్ల్సన్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచి విన్నర్గా నిలిచారు అయితే మన ఇండియాకి సంబంధించిన ఎమినెంట్ చెస్ ప్లేయర్ ఉన్నారు కదా ప్రజ్ఞానంద తమిళనాడుకు సంబంధించిన ప్రజ్ఞానంద ఎవరైతే ఉన్నారో అతను 4th ప్లేస్తో సరిపెట్టుకున్నాడు అని చెప్పేసి న్యూస్ వచ్చింది ఒకసారి చూద్దాం ద 5-time వరల్డ్ ఛాంపియన్ అండ్ వరల్డ్
ఎక్కడ జరిగింది? పోలాండ్లో ఉన్న వార్సాలో జరిగింది. ఇక్కడ ఎవరు గెలిచారు? మ్యాగ్నస్ కార్ల్సన్ ఫస్ట్ ప్లేస్ సెక్యూర్ చేశారు. నార్వేజియన్ చెస్ ప్లేయర్. ఈయన ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అంటే నార్వే. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియాకి సంబంధించిన ప్రజ్ఞానంద, ఎగ్జాక్ట్లీ తమిళనాడుకు సంబంధించిన ప్రజ్ఞానంద 4th ప్లేస్ సెక్యూర్ చేశారు ఇదే టోర్నమెంట్లో. నెక్స్ట్ 5 ఇండియన్ యూత్ బాక్సర్స్ స్ట్రైక్ గోల్డ్ ఎట్ ASBC ఏషియన్ అండర్ 22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్. ఓకే, ఇక్కడ ఏషియన్ అండర్ 22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ గుర్తుపెట్టుకోండి. టోర్నమెంట్ పేరు ఏషియన్, అంటే ఏషియన్ కంట్రీస్కి సంబంధించిన అండర్ 22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ అనేవి జరిగే రీసెంట్గా. అందులో మెడల్స్ చూద్దాం. 2024కి సంబంధించి మెడల్స్ చూద్దాం ఎవరెవరికి ఏమొచ్చినాయో. ఇండియన్ బాక్సింగ్ టీమ్ బ్యాగ్డ్ టోటల్ ఆఫ్ 43 మెడల్స్ అట్ ద ఏషియన్ బాక్సింగ్ కాన్ఫెడరేషన్ ఏషియన్ అండర్ 22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024 హెల్డ్ ఇన్ ఆస్తానా, కజకిస్తాన్. ఈ యొక్క టోర్నమెంట్ ఏషియన్ అండర్ 22 బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో ఎక్కడ జరిగిందంట? కజకిస్తాన్లో ఉన్న ఆస్తానాలో జరిగింది. ఓకేనా? ఓకే, అయితే ఇక్కడ ఇండియాకి సంబంధించి టోటల్గా ఎన్ని మెడల్స్ గెలుచుకుంది అండ్ ఏ ర్యాంక్లో, మెడల్స్ పట్టికలో ఎన్నో ర్యాంక్లో ఉంది, ఎన్నో స్థానంలో ఉందో కూడా చూద్దాం మనం. ఇండియా టోటల్గా ఎన్ని మెడల్స్ గెలుచుకుందంటే ఇందులో మొత్తం మీద 43 మెడల్స్. ఓకే, ఇండియా సెక్యూర్డ్ 43 మెడల్స్ అండ్ 43 మెడల్స్ గెలుచుకుని ఎన్నో స్థానంలో ఉంది? 2nd ప్లేస్లో ఉంది. మెడల్స్ పట్టికలో 2nd ప్లేస్లో ఉంది. టోటల్ మెడల్స్ వచ్చి 43. అయితే మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే ఎవరైతే హోస్ట్ నేషన్ ఉన్నారో కజకిస్తాన్ టీమే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట. ఎన్ని మెడల్స్తో అంటే 48 మెడల్స్తో కజకిస్తాన్ టాప్ 1 ప్లేస్లో ఉంది. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 43 మెడల్స్ అని చెప్పాను కదా. ఆ 43 మెడల్స్లో ఇండియన్ బాక్సర్స్ బ్యాగింగ్ 12 గోల్డ్, 12 స్వర్ణ పతకాలు, 14 సిల్వర్ అండ్ 17 బ్రాంజ్ మెడల్స్. ఓకేనా? క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఎన్ని గోల్డ్, ఎన్ని సిల్వర్, ఎన్ని బ్రాంజ్ అని. టోటల్గా చూస్తే 43 మెడల్స్. ర్యాంక్ వచ్చి 2nd ర్యాంక్. ఎక్కడ జరిగింది అంటే కజకిస్తాన్ ఆస్తానాలో జరిగింది. ఇండియా టు హోస్ట్ 2025 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ ఇన్ గౌహతి. అంటే ఇక్కడ బ్యాడ్మింటన్కి సంబంధించిన వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి హోస్టింగ్ కంట్రీగా ఇండియాని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఏది? బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఉంటుంది కదా, అంటే అంతర్జాతీయంగా బ్యాడ్మింటన్ యొక్క క్రీడని నిర్వహించే సంస్థ అనమాట. ఓకేనా? అది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంటాం కదా. దాని కింద జరుగుతున్న ఈ యొక్క బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్కి ఏదైతే ఉందో ఆ యొక్క టోర్నమెంట్కి గాను ఇండియాని హోస్ట్ నేషన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి గౌహతి ఎక్కడుంది? అస్సాంలో ఉంది. అస్సాం గుర్తుపెట్టుకోండి, ఇండియా హోస్ట్ కాబట్టి ఇంపార్టెంట్. సో ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇండియా విల్ హోస్ట్ ద ప్రెస్టీజియస్ 2025 ఏ ఇయర్లో 2025 సంవత్సరానికి సంబంధించిన బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ని ఎక్కడ హోస్ట్ చేయబోతున్నారు అంటే ఎక్కడ? ఇండియాలో ఉన్న గౌహతి ఎక్కడుంది అంటే అస్సాంలో. ఓకేనా? జూనియర్ ఛాంపియన్షిప్స్ అట్ ద నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గౌహతి. దిస్ మార్క్స్ ఎ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ యాజ్ ఇండియా విల్ బి హోస్టింగ్ దిస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 2008 when it was held in Pune. అంటే 2008 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ టోర్నమెంట్ని ఇండియా హోస్ట్ చేయబోతుందంట. ఓకేనా? చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. 2008లో ఎక్కడ హోస్ట్ చేశారు అంటే పూణే ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. ఓకే, ప్రతి స్టేట్మెంట్ చూడండి. కొంచెం డీటెయిల్గా అడిగితే టిపికల్గా అడిగినప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ అడుగుతారు. China defeats Indonesia to win Badminton World Federation Thomas and Uber Cup 2024 finals. ఇక్కడ మనం చూడాల్సిన కాన్సెప్ట్స్ 2 ఉన్నాయి. ఏంటి అంటే అది ఒకటి కప్స్. ఈ కప్స్ పేర్లు చూడండి, అది ఏ రంగంలో, ఏ క్రీడా రంగంలో ఇస్తారో చూసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వీటికి సంబంధించి ఈ ఇయర్కి ఛాంపియన్స్ ఎవరో చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూద్దాం. థామస్ కప్, ఊబర్ కప్ పేర్లు గుర్తుపెట్టుకోండి. థామస్ కప్ అంటే ఏంటి, ఊబర్ కప్ అంటే ఏంటి తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్మింటన్కి సంబంధించి, ఓకే, బ్యాడ్మింటన్ క్రీడకి సంబంధించిన కప్స్ ఈ 2, థామస్ కప్, ఊబర్ కప్. ఓకే, అయితే డిఫరెన్షియేషన్ ఏంటంటే థామస్ కప్ వచ్చేసి మెన్స్ బ్యాడ్మింటన్లో గెలిచిన వాళ్ళకి థామస్ కప్ వస్తుంది. విమెన్ బ్యాడ్మింటన్ టీంకి వచ్చేసి ఊబర్ కప్ వస్తుంది అనమాట. ఓకే, ఇది క్లియర్ కదా. అయితే ఇప్పుడు చైనా అనేది ఇండోనేషియాని బీట్ చేసి ఈ థామస్ అండ్ ఊబర్ కప్స్ని గెలుచుకుందంట ఈ ఇయర్కి గాను. ఒకసారి చూద్దాం మనం. ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాస్ మెన్స్ టీమ్ వాన్ 33rd ఎడిషన్ ఆఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ థామస్ కప్ 2024. ఎన్నో ఎడిషన్ ఇది? ఇప్పుడు జరిగింది 33వ ఎడిషన్. 33rd ఎడిషన్ ఆఫ్ థామస్ కప్ని గెలుచుకుంది ఎవరు? చైనా టీమ్. సో ఆఫ్టర్ డిఫీటింగ్ ఇండోనేషియా మెన్ టీమ్. ఇక్కడ రన్నర్ అప్ టీమ్ ఎవరు అంటే ఇండోనేషియా టీమ్. ఓకేనా? నెక్స్ట్
చైనాస్ ఉమెన్ టీమ్ హ్యాస్ క్లించ్డ్ ద 30th ఎడిషన్ ఆఫ్ ఊబర్ కప్. ఊబర్ కప్ వచ్చేసి 30వ ఎడిషన్, థామస్ కప్ వచ్చేసి 33వ ఎడిషన్. రెండింటిని కండక్ట్ చేసింది వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్. ఓకేనా. సో గెలుచుకున్నది ఎవరు? చైనా గెలుచుకుంది. ఓడిపోయింది ఎవరు అంటే ఇండోనేషియా ఓడిపోయింది కంట్రీ. అంటే విన్నర్ వచ్చేసి చైనా, రన్నర్ అప్ వచ్చేసి ఇండోనేషియా అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డెన్మార్క్ టు హోస్ట్ థామస్ అండ్ ఊబర్ కప్ ఆఫ్ 2026. ఓకే, మనం ఆల్రెడీ ఇయర్కి సంబంధించి కంప్లీట్ చేసాం కదా. మళ్ళీ 2026లో జరగబోతున్న థామస్ అండ్ ఊబర్ కప్కి సంబంధించి న్యూస్లోకి వచ్చింది. ఆ వెన్యూ అంటే హోస్ట్ నేషన్ అనమాట. ఎక్కడ జరగబోతుందో ఆ నేషన్ వెన్యూ అంటాం కదా. సో ఎక్కడంట 2026లో డెన్మార్క్లో జరగబోతుంది. చూద్దాం. The Badminton World Federation Men's and Women's World Team Championships 2026 Thomas Cup and Uber Cup అని చెప్పాను కదా, will be hosted by Horsens Denmark. ఎక్కడ ఎగ్జాక్ట్గా డెన్మార్క్లో ఉన్న హార్సెన్స్లో హోస్ట్ చేయబోతున్నారు. డెన్మార్క్ ఈజ్ సెట్ టు హోస్ట్ ద ఈవెంట్ ఫర్ ద సెకండ్ టైం. ప్రీవియస్లీ థామస్ కప్ అండ్ ఊబర్ కప్ 2021 was hosted in Aarhus, Denmark. Note, Thomas Cup and Uber Cup have been conducted every 2 years since 1982 and 1984 respectively. The 2026 edition will mark the 34th edition and the 31st edition. మనం చూసాం కదా ఇందాక 33 ఎడిషన్ వచ్చేసి థామస్ కప్ అయింది, 30th ఎడిషన్ వచ్చేసి ఊబర్ కప్ అయింది. సో ఈ యొక్క ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కండక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 2 years, ఎవ్రీ ఇయర్ జరగదు, 2 yearsకి ఒకసారి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చూసాం కదా 2024లో చైనా గెలిచింది ఇండోనేషియా మీద. మళ్ళీ 2026లో జరగబోతుంది. ఎక్కడ జరగబోతుందంట? డెన్మార్క్లో జరగబోతుంది. సో డెన్మార్క్లో జరుగుతుంది కదా. అవి ఎన్నో ఎడిషన్స్ అంటే 34th ఎడిషన్ వచ్చి థామస్ కప్, 31st ఎడిషన్ వచ్చేసి ఊబర్ కప్. క్లియర్? ముంబై సిటీ ఫుట్బాల్ ఛాంపియన్స్ వర్ క్రౌన్డ్ ఛాంపియన్స్ ఆఫ్ ద 2023-24 ఇండియన్ సూపర్ లీగ్. ఇక్కడ ఇండియన్ సూపర్ లీగ్ ఈవెంట్ అంటే ఐఎస్ఎల్ ఈవెంట్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఇండియన్ సూపర్ లీగ్ ఈవెంట్ 2023-24 అంటే నథింగ్ బట్ ఇది దేనికి సంబంధించింది అంటే ఫుట్బాల్ టోర్నమెంట్ అనమాట ఇది. ఓకేనా. అయితే ఈ యొక్క ఐఎస్ఎల్ 2023-24లో గెలిచిన టీం ఏది అని అడుగుతారు. ఏ టీం అంటే ముంబై ఛాంపియన్స్ గెలిచారనమాట. ఒకసారి చూద్దాం మనం. సో ముంబై సిటీ football champions beat Mohan Bagan Super Giant 3-1 at the Salt Lake Stadium to emerge as the Indian Super League 2023-24 Cup winners at the final in Kolkata. ఎక్కడ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. గెలిచిన టీం ఏంటి? ముంబై ఛాంపియన్స్ గెలిచారనమాట. ఓకే. ఐఎస్ఎల్ 2023-24 సీజన్ అవార్డ్స్. ఇందులో బ్యాక్ చేసిన అవార్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టోర్నమెంట్ జరిగినా అక్కడ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని అవార్డ్స్ ఇస్తారు కదా. అట్లా ఈ యొక్క ఐఎస్ఎల్ టోర్నమెంట్కి గాను అవార్డ్స్ ఏమేమి వచ్చాయి చూద్దాం మనం. గోల్డెన్ గ్లో అవార్డు వచ్చేసి ఫుర్బా లచెన్పా, ముంబైకి సంబంధించిన ఫుర్బా లచెన్పా. నెక్స్ట్ గోల్డెన్ బూట్ అవార్డ్ డిమిత్రియోస్ డయామాన్కోస్, కేరళ బ్లాస్టర్స్ టీంకి సంబంధించి డిమిత్రికి ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్ వచ్చేసి విక్రమ్ ప్రతాప్ సింగ్ ఆఫ్ ముంబై అండ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్ వచ్చేసి డిమిత్రి పెట్రాటోస్కి ప్లేయర్ ఆఫ్ ద లీగ్ అవార్డు. జస్ట్ అవార్డ్స్ గుర్తుపట్టే విధంగా చూసుకోండి సరిపోతుంది. మీరు మేజర్గా అంటే ఐపీఎల్ అయితే మనం కంప్లీట్గా చూడాలి కానీ ఇట్లాంటివి కొన్ని సూపర్ఫిషియల్గా చూసుకున్నా సరిపోతుంది. కాకపోతే పేర్లు ఒకసారి చూడండి, ఎందుకంటే టఫ్గా అడిగినప్పుడు ఎగ్జామినేషన్ టఫ్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం డీప్గా వెళ్ళి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అసలు ఎక్కడ జరిగింది అంటే అది కోల్కతాలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. నెక్స్ట్ వన్, జపాన్ విన్స్ మెయిడన్ సుల్తాన్ అజ్లాన్ షా హాకీ ట్రోఫీ. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మెయిడన్ సుల్తాన్ అజ్లాన్ షా హాకీ ట్రోఫీ అంటే ఈ యొక్క ట్రోఫీ అనేది ఏ క్రీడలో ఇస్తారు అంటే హాకీలో ఇస్తారు. ఏంటి? సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అని అడిగితే హాకీ అనమాట. సో ఎవరు గెలిచారు ఈ ఇయర్కి గాను అంటే జపాన్ ఈ ట్రోఫీని గెలుచుకుంది. హాకీ అంటే నథింగ్ బట్ జపాన్ యొక్క హాకీ టీం గెలిచింది అన్నట్టు. చూద్దాం. జపనీస్ మెన్స్ హాకీ టీమ్ ఎచ్డ్ ఇట్స్ నేమ్ ఇన్ ద హిస్టరీ బుక్స్ బై క్లించింగ్ ఇట్స్ మెయిడన్ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ టైటిల్. మెయిడన్ అంటే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ఫర్ ద ఫస్ట్ టైం అన్నట్టు. మెయిడన్ అనే వర్డ్కి మీనింగ్ ఫస్ట్ టైం. ఓకే. ద మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఎండెడ్ ఇన్ 2-2 డెడ్లాక్ ఆఫ్టర్ రెగ్యులేషన్ టైమ్ లీడింగ్ టు పెనాల్టీ షూట్అవుట్. జపాన్ ఎమర్జెడ్ విక్టోరియస్ డిఫీటింగ్ పాకిస్తాన్ ఇన్ ద నర్వ్ ర్యాకింగ్ షూట్అవుట్ ఎట్ ద అజ్లాన్ షా స్టేడియం ఇన్ ఐపో, మలేషియా. ఎక్కడ జరిగింది? మలేషియాలో ఉన్న అజ్లాన్ షా స్టేడియం. హోస్ట్ కూడా చూడండి మలేషియాలో ఉన్న అజ్లాన్ షా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ వచ్చేసి జపాన్కి పాకిస్తాన్కి మధ్య జరిగితే హాకీకి సంబంధించి పాకిస్తాన్ వచ్చేసి రన్నర్ అప్, గెలిచింది ఎవరు అంటే జపాన్. గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ జార్జ్ మార్టిన్ విన్స్ 2024 ఫ్రెంచ్ మోటో గ్రాండ్ ప్రీ. ఇక్కడ నుంచి మనం కొన్ని గ్రాండ్ ప్రిక్స్ అంటే నథింగ్ బట్ ఫార్ములా 1 రేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఫార్ములా 1 రేస్ అంటే మ్యాక్సిమం మ్యాక్స్ వర్స్టాపెన్ గెలుస్తారు. ఓకే, సో అలా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొన్ని పెక్యూలియర్గా వస్తున్న గ్రాండ్ ప్రీ కొన్ని పెక్యూలియర్గా సడన్గా రైజ్ అవుతున్న రేసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. In a showcase of electrifying motorcycle racing, George Martin of Pramac Ducati emerged victorious in the nail-biting 2024 French Moto Grand Prix. Just గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్కి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్లో గెలిచిన ఫార్ములా 1 రేసర్. ఫార్ములా 1 అంటే మన కార్ రేసెస్ ఉంటాయి కదా, స్పీడ్ కార్ రేసెస్ అవి అనమాట. సో ఈ ఫార్ములా 1 రేస్లో ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ అంటే కొన్ని దేశాలు వాళ్ళకి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటాయి కదా, సో వాటిలో గెలిచిన వాళ్ళు ఎవరో మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, అట్లా ఫ్రెంచ్కి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 ఈవెంట్లో గెలిచింది ఎవరు అంటే జార్జ్ మార్టిన్ గెలిచారు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, Lando Norris wins historic maiden victory at F1 మియామి గ్రాండ్ ప్రిక్స్. ఇక్కడ మియామి గ్రాండ్ ప్రిక్స్ అంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 ఈవెంట్ అనమాట. ఇందులో గెలిచిన ప్లేయర్ ఎవరు అంటే లాండో నారిస్. ఓకే, ద 24-year British Formula 1 driver Lando Norris finally won his maiden F1 title by winning the Miami Grand Prix held at Miami International Autodrome in United States of America. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇందాక జార్జ్ మార్టిన్ వచ్చేసి ఫ్రెంచ్, ఇక్కడ లాండో నారిస్ వచ్చేసి మియామి గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ USA. Indian javelin thrower Neeraj Chopra finished second at the Doha Diamond League 2024. ఇక్కడ దోహా డైమండ్ లీగ్ 2024కి సంబంధించి ఓకే, డైమండ్ లీగ్ 2024 ఎక్కడ జరిగింది అంటే దోహా అంటే ఏంటి, ఖతార్ యొక్క క్యాపిటల్ దోహా కదా. ఓకే, అక్కడ జరిగిన ఈవెంట్లో నీరజ్ చోప్రా ఇండియాకి సంబంధించిన జావెలిన్ థ్రోవర్ ఉన్నారు కదా, సో ఈ జావెలిన్ థ్రోవర్ ఎవరైతే ఉన్నారో నీరజ్ చోప్రా గారు సెకండ్ ప్లేస్ని సెక్యూర్ చేసుకున్నారంట. ఓకేనా, చూద్దాం మనం. So, the Olympic and World Champion javelin thrower Neeraj Chopra claimed the second spot in the Doha Diamond League 2024 that was held on 10th May at the Qatar Sports Club, Doha, Qatar. మనం చెప్పుకున్నాం కదా, దోహా అంటే ఖతార్ యొక్క క్యాపిటల్, సో అక్కడ జరిగిన ఈవెంట్ ఇది. సో ద 3-time Olympian for Czech Republic Jakub Vadlec claimed the top spot with 88.38 meters throw, while Neeraj Chopra missed the first spot by just 2 centimeters, 88.36 meters. ఓకేనా, ఫస్ట్ స్పాట్లో ఎవరున్నారు మనకి ఇక్కడ జెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన జాకబ్ వ్యాడ్లెచ్ అనే ఆయన ఫస్ట్ స్పాట్ సెక్యూర్ చేశారు విత్ ఆ యొక్క ఫీట్ ఎంతో చూడండి, 88.38 మీటర్స్ వచ్చేసి ఫస్ట్ ఫీట్ ఎవరిది, జెక్ రిపబ్లిక్కి చెందిన ప్లేయర్ది. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న మన ఇండియాకి సంబంధించిన నీరజ్ చోప్రా యొక్క ఫీట్ వచ్చేసి 88.36 మీటర్స్. అంటే చూడండి, జస్ట్ 2 సెంటీమీటర్స్ డిఫరెన్స్తో సెకండ్ ప్లేస్లో పడ్డారనమాట. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, బజరంగ్ పూనియా ప్రొవిజనల్లీ సస్పెండెడ్ బై రెజ్లింగ్ అథారిటీస్. బజరంగ్ పూనియా అంటే ఇండియన్ రెజ్లర్ అంటే ఎవరు, కుస్తీ పోటీదారు అంటారు కదా. ఓకేనా, సో ఈయన్ని రెజ్లింగ్ అథారిటీస్ సస్పెండ్ చేశారు. అట్లా ఈయన న్యూస్లోకి వచ్చారనమాట. ఎందుకు సస్పెండ్ చేశారంటే యాక్చువల్లీ ఈ డోపింగ్ టెస్టులు ఉంటాయి కదా, డోపింగ్ అంటే ఏంటి, వీళ్ళు ఏమన్నా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అట్లాంటివి, లేదంటే ఏమైనా బూస్టర్స్ కానీ ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ కానీ తీసుకుని వాళ్ళ యొక్క కెపాసిటీని పెంచుకున్నారా గేమ్కి ముందు అని చెప్పి ఒక టెస్ట్ చేస్తారు, దాన్నే డోపింగ్ టెస్ట్ అంటారనమాట. ఓకేనా, ఇది అథ్లెట్స్కి ప్లేయర్స్కి చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యొక్క ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది కదా ఎక్కడ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ గేమ్స్లో, కాబట్టి ఫస్ట్ డోపింగ్ టెస్ట్ అనేది చెయ్యాలి ప్రతి ఒక్కరికి. ఓకేనా, సో ఇక్కడ బజరంగ్ పూనియా ఎవరైతే ఉన్నారో ఇండియన్ రెజ్లర్, ఆయన రెజ్లింగ్ అథారిటీస్కి కోఆపరేట్ చేయలేదంట. ఎందుకు, డోపింగ్ టెస్ట్ చేయడానికి కోఆపరేట్ చేయలేదు, సో అందుకని ఈయన సస్పెండ్ చేసి ఈయన న్యూస్లోకి వచ్చారు. ఓకేనా, అది కాన్సెప్ట్. ద యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హ్యాస్ ప్రొవిజనల్లీ సస్పెండెడ్ ఇండియన్ రెజ్లర్ బజరంగ్ పూనియా అంటిల్ December 31, 2024. ఎప్పటి వరకు సస్పెండ్ చేశారు, 2024 December 31 వరకు, అంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఈయన సస్పెండ్ చేశారు. సో ఫాలోయింగ్ హిస్ సస్పెన్షన్ బై ద నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఫర్ హిస్ రిఫ్యూజల్ టు ప్రొవైడ్ ఏ యూరిన్ శాంపుల్. ఓకేనా, శాంపుల్స్ ఇవ్వడానికి ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఈయన్ని వరల్డ్కి సంబంధించిన యాంటీ డోపింగ్ ఏజెన్సీ కూడా సస్పెండ్ చేస్తూ న్యూస్లోకి వచ్చిందనమాట. ఓకేనా, జస్ట్ గుర్తుపెట్టుకోండి, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది మనకి 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. 2005 న్యూఢిల్లీలో ఉంటుంది.
ఓకే. అండ్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వచ్చేసి 1999లో ఎస్టాబ్లిష్ చేశారు, గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, విమెన్స్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్. ఇక్కడ టీ20 వరల్డ్ కప్ అనేది విమెన్స్కి సంబంధించిన T20 వరల్డ్ కప్ యొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. అయితే హోస్ట్ చూడండి సరిపోతుంది. షెడ్యూల్ ఫస్ట్ మ్యాచ్ ఎవరు, సెకండ్ మ్యాచ్ ఎవరు, ఇవన్నీ మనకంత అట్లా అడిగే ఛాన్స్ ఉండదు. గెలిచిన తర్వాత అంటే గేమ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం చూడాల్సిన ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ విమెన్స్ T20 వరల్డ్ కప్కి సంబంధించిన హోస్ట్ ఎవరంటే బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్. ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీఏ కదా కండక్ట్ చేస్తుంది క్రికెట్ని మొత్తం ఇంటర్నేషనల్గా రెగ్యులేట్ చేసే సంస్థ ఏంటి, ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అని పిలుస్తారు కదా. దాని కిందనే ఎవ్రీ కంట్రీలో ఉన్న బోర్డ్స్ పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న BCCI కూడా దాని ప్రకారమే వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఐసీసీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్, ఓకేనా. సో ఐసీసీ release the women's T20 World Cup schedule to be held in Bangladesh from October 3 to 20 this year. ఎప్పుడు జరగబోతుంది, అక్టోబర్లో జరగబోతుంది. గ్రూప్ ఏ హ్యాజ్ అంటే 2 గ్రూప్స్ కదా, 2 గ్రూప్స్ ఉంటారు. గ్రూప్ ఏలో ఏ టీమ్స్, గ్రూప్ 2లో ఏ టీమ్సో చూద్దాం. గ్రూప్ ఏ హ్యాజ్ ఇండియా, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్. క్వాలిఫైయర్ టీమ్స్ గ్రూప్ బిలో వచ్చేసి ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఓకేనా. ఇవి మనకి గ్రూప్ బిలో ఉన్న టీమ్స్ అనమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, హోస్ట్ నేషన్ వచ్చేసి బంగ్లాదేశ్. షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది, ఫస్ట్ మ్యాచ్ ఏంటి, సెకండ్ మ్యాచ్ ఏంటి అనేది అవన్నీ మనకు అనవసరం. జస్ట్ అక్టోబర్లో జరగబోతుంది. మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టు రిటైర్. ఇక్కడ క్రికెటర్, ఓకే, జేమ్స్ ఆండర్సన్ క్రికెటర్ రిటైర్ అవబోతున్నారు, చూద్దాం మనం. సో ఈయన legendary James Anderson is set for his final appearance in Test cricket as the upcoming home season for England will be the last for cricket's most successful fast bowler, a report in UK media said. Nothing but సో ఈయన ఇంగ్లాండ్కి సంబంధించిన క్రీడాకారుడు, దేనికి సంబంధించి, క్రికెట్కి సంబంధించిన పేస్ బౌలర్, ఓకే. సో ఈయన జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్కి సంబంధించిన క్రికెట్ ప్లేయర్ రిటైర్ అవబోతున్నారంట, న్యూస్లోకి వచ్చారు. జస్ట్ రిటైర్మెంట్ ఇష్యూతో న్యూస్లోకి వచ్చారు, ఓకే. అండ్ నెక్స్ట్, న్యూజిలాండ్స్ కాలిన్ మున్రో అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తూ న్యూస్లోకి వచ్చారు. ఏ టీమ్కి సంబంధించిన ప్లేయర్ అంటే న్యూజిలాండ్కి సంబంధించిన కాలిన్ మున్రో, ఓకే. ఇన్ అ సర్ప్రైజింగ్ మూవ్, కాలిన్ మున్రో, ద హార్డ్ హిట్టింగ్ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, హ్యాస్ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్టర్ బీయింగ్ ఓవర్లుక్డ్ ఫర్ ద అప్కమింగ్ T20 వరల్డ్ కప్, ఓకే. జస్ట్ గుర్తుపెట్టుకోండి, న్యూజిలాండ్కి సంబంధించిన ప్లేయర్ అనమాట, క్రికెట్ ప్లేయర్ కాలిన్ మున్రో అనౌన్స్డ్ రిటైర్మెంట్. నెక్స్ట్, ఇగా స్వైటెక్, ఆండ్రీ రుబ్లెవ్ విన్స్ ద మ్యాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్. ఇక్కడ మ్యాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్, ఓకే. మ్యాడ్రిడ్ ఓపెన్ అనేది ఒక టెన్నిస్ ఛాంపియన్షిప్ అనమాట. ఏంటి మ్యాడ్రిడ్ ఓపెన్, మ్యాడ్రిడ్ ఎక్కడుంది, స్పెయిన్లో ఉంది, స్పెయిన్, ఓకేనా. మ్యాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇగా స్వైటెక్, ఆండ్రీ రుబ్లెవ్, ఓకే. షీ వాజ్ అ ఫీమేల్ అండ్ హీఈస్ అ మేల్. వరల్డ్ నంబర్ 1 ఇగా స్వైటెక్ ఆఫ్ పోలాండ్. ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అంటే ఈవిడ పోలాండ్కి సంబంధించిన టెన్నిస్ ప్లేయర్ ఇగా స్వైటెక్. గుర్తుపెట్టుకోండి, పేర్లు ఇంపార్టెంట్, ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు ఇంపార్టెంట్. Poland won the WTA 1000 Madrid Open title. In the final, she defeated Aryna Sabalenka of Belarus. ఎవరిని ఓడించారు, బెలారస్కి సంబంధించిన అరియానా సబాలెంకాను ఓడించారు. యాక్చువల్లీ ఇద్దరు కూడా ఫేమస్ ప్లేయర్సే టెన్నిస్కి సంబంధించి, ఓకేనా. కాబట్టి ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఆండ్రీ రుబ్లెవ్ ఆఫ్ రష్యా వాన్ ద సింగిల్స్ టైటిల్ ఆఫ్ ATP Madrid Open Masters 1000 బీటింగ్ ఫెలిక్స్ ఆగర్ అలీసెమి ఆఫ్ కెనడా, ఓకేనా. కెనడాకి సంబంధించిన ఫెలిక్స్ని బీట్ చేసి ఎవరు గెలిచారు, ఆండ్రీ రుబ్లెవ్ మెన్స్ కేటగిరీలో గెలవడం జరిగింది సింగిల్స్లో, ఓకేనా. మ్యాడ్రిడ్ స్పెయిన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో గెలిచింది ఎవరని అడుగుతారు, చూసుకోండి. ఇగా స్వైటెక్ అండ్ ఆండ్రీ గెలిచారనమాట. నెక్స్ట్, షహీద్ అఫ్రీడి జాయిన్స్ యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ యాజ్ టోర్నమెంట్ అంబాసిడర్ ఫర్ ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2024. ఓకే, మనకి T20 వరల్డ్ కప్ జరగబోతుంది కదా 2024కి సంబంధించి. దానికి సంబంధించి మనం ఆల్రెడీ ఏప్రిల్ మంత్లో 3 బ్రాండ్ అంబాసిడర్స్ని చూసాం. ఎవరెవరు, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్
సో ఇంకొకరు వచ్చేసి హుస్సేన్ బోల్ట్. ముగ్గురిని ఆల్రెడీ చూసాం కదా, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, హుస్సేన్ బోల్ట్ 3 అంబాసిడర్స్ ఫర్ అప్కమింగ్ T20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్కి చూసాం. అయితే ఇంకొక బ్రాండ్ అంబాసిడర్ కూడా ఈ లిస్ట్లో జాయిన్ అయ్యారు. ఎవరంటే పాకిస్తాన్కి సంబంధించిన క్రికెట్ ప్లేయర్ షహీద్ అఫ్రీది. చూద్దాం. షహీద్ అఫ్రీది పాకిస్తాన్ క్రికెటర్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ అ టోర్నమెంట్ అంబాసిడర్ ఫర్ ద ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2024 విచ్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఎక్కడ హోస్ట్ నేషన్స్ చూసాం మనం, అమెరికా అండ్ వెస్టిండీస్, USA అండ్ వెస్టిండీస్లో జరగబోతుంది. ఓకేనా, ఫ్రమ్ 1st June to 29th June 2024. He has joined the Chris Gayle, Yuvraj Singh and Usain Bolt in the list of ambassadors. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి ఎవరెవరంటే వీళ్ళు నలుగురు, ఉన్నదెవరు లేనిదెవరు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సాత్విక్ సిరాగ్ అండ్ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి విన్స్ సెకండ్ టైటిల్ ఆఫ్ 2024. ఇక్కడ సో వీళ్ళిద్దరు ఎవరు అంటే బ్యాడ్మింటన్ డబుల్స్కి సంబంధించిన ఎమినెంట్ జట్టు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు. నియర్లీ 80% ప్రతి మ్యాచ్ గెలిచారనమాట. సో ఏ క్రీడకి సంబంధించిన ప్లేయర్స్ అంటే వీళ్ళు బ్యాడ్మింటన్ క్రీడకి సంబంధించిన ప్లేయర్స్. ఇప్పుడు వీళ్ళు సెకండ్ టైటిల్, ఇంకో టైటిల్ని గెలుస్తూ న్యూస్లోకి వచ్చారు. అదేంటో చూద్దాం. ద వరల్డ్ నంబర్ 3 ర్యాంక్డ్ ఇండియన్ బ్యాడ్మింటన్ పెయిర్ ఓకే, బ్యాడ్మింటన్ పెయిర్ ఆఫ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి won the Thailand Open 2024 badminton men's doubles by defeating the Chinese duo of Chen Boyang and Liu Yi in the final played on 19th May 2024. గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 థాయిలాండ్ ఓపెన్ని గెలిచింది ఎవరు అంటే ఇండియాకి సంబంధించిన ఎమినెంట్ బ్యాడ్మింటన్ పెయిర్ ఎవరైతే ఉన్నారో సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి, వీళ్ళిద్దరూ కలిసి గెలిచారనమాట థాయిలాండ్ ఓపెన్. నెక్స్ట్ Malaysia Masters 2024, PV Sindhu finishes runner-up in the women's singles. Victor Axelsen wins the men's singles title. ఓకే, ఇక్కడ మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్కి సంబంధించిన టోర్నమెంట్ ఇది, మలేషియా మాస్టర్స్ 2024. ఇందులో ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ PV సింధు సెకండ్ ప్లేస్ సెక్యూర్ చేశారంట. చూద్దాం ఒకసారి. 2-time ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ వరల్డ్ నంబర్ 15 పూసర్ల వెంకట సింధు, అంటే పివి సింధు అని పిలుస్తాం కదా, ఫుల్ నేమ్ ఏంటి, పూసర్ల వెంకట సింధు సెటిల్స్ యాజ్ రన్నర్ అప్ ఇన్ ద విమెన్స్ సింగిల్స్ కేటగిరీ ఆఫ్టర్ లాసింగ్ ద మ్యాచ్ టు వరల్డ్ నంబర్ 7 వాంగ్ జీ యీ ఆఫ్ చైనా ఇన్ ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ మలేషియా మాస్టర్స్ 2024 హెల్డ్ ఇన్ కౌలాలంపూర్ మలేషియా. ఎక్కడ జరిగింది ఇది? యాక్చువల్లీ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళే కండక్ట్ చేశారు ఈవెంట్. ఏంటి? బ్యాడ్మింటన్ మాస్టర్స్, మలేషియా మాస్టర్స్ 2024 అనేది. హోస్ట్ వచ్చేసి మనకు తెలుసు కదా, మలేషియా యొక్క క్యాపిటల్ కౌలాలంపూర్లో హోస్ట్ అంటే వెన్యూ అనమాట. అక్కడ ఎవరిపైన ఓడిపోవడం జరిగింది అంటే చైనాకి సంబంధించిన వాంగ్జీకి చేతిలో ఓడిపోవడం జరిగింది. అంటే నథింగ్ బట్ రన్నర్ అప్ పొజిషన్ తీసుకున్నారనమాట. ఎక్కడ ఇది? విమెన్స్ సింగిల్స్. మెన్స్ సింగిల్స్ కూడా చూద్దాం. మీన్ వైల్ వరల్డ్ నంబర్ 1 విక్టర్ ఎక్సెల్సన్ won his first world tour title of 2024 in the men's singles category after defeating Malaysian badminton player Lee Jia. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మెన్స్ సింగిల్స్లో గెలిచింది ఎవరు అంటే విక్టర్ ఎక్సెల్సన్. నిఖత్ జరీన్ విన్స్ గోల్డ్ అట్ ఎలోర్డా కప్ ఇన్ కజకిస్తాన్. ఇక్కడ ఇంకో కప్ న్యూస్లోకి వచ్చింది, ఎలోర్డా కప్ అనేది ఏ రంగానికి, ఏ క్రీడా రంగానికి సంబంధించిన కప్ అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, బాక్సింగ్ రంగానికి సంబంధించిన కప్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే నిఖత్ జరీన్ మనకు తెలుసు కదా, తెలంగాణకు సంబంధించిన ఎమినెంట్ బాక్స్ ప్లేయర్ ఆవిడ. సో నిఖత్ జరీన్ ఎలోర్డా కప్ని సెక్యూర్ చేసుకుని న్యూస్లోకి వచ్చారు. ఎక్కడ జరిగిందంట? అది కజకిస్తాన్లో జరిగింది ఈవెంట్. సో చూద్దాం. 2-time world champions Nikhat Zareen and Meenakshi won 2 gold medals for India in the 3rd Elorda Cup 2024. అంటే third Elorda Cup adi. So the Indian contingent finished the Elorda Cup with 12 medals, 2 gold, 2 silver and 8 bronze. The third Elorda Cup was held in Kazakhstan capital city of Astana lo jarigindi. A 21 member strong boxing contingent was sent by Boxing Federation of India to participate in the third Elorda Cup. India's number 1 female boxer Nikhat Zareen defeated Kazakhstan Zazira Uragbayeva 5-0 in the final to win her gold medal at the Elorda Cup, Nizamabad. Telangana born Nikhat Zareen was competing in 52 kgs category. అంటే మనం బాక్సింగ్, రెజ్లింగ్ వీటిలో కేటగిరీస్ చూస్తాం, ఎన్ని కేజెస్ కేటగిరీలో వీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పి. సో నిఖత్ జరీన్ ఎన్ని కేజెస్ కేటగిరీ అంటే 52 కేజెస్ కేటగిరీలో ఈ కప్లో గెలవడం జరిగింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఎలోర్డా కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి కజకిస్తాన్లో జరిగింది, ఆస్థానాలో జరిగింది. గెలిచింది ఎవరు అంటే తెలంగాణకి సంబంధించిన నిఖత్ జరీన్ బాక్సర్.
దీపా కర్మాంకర్ becomes the first Indian gymnast to win gold medal at Asian Gymnastics Championships 2024. ఇక్కడ ఏషియన్ జిమ్నాస్టిక్స్ తెలుసు కదా మనకి. సో ఏషియన్ మొత్తానికి కూడా ఏషియన్ కంట్రీస్కి సంబంధించిన జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్స్ ఏవైతే ఉన్నాయో 2024లో జరిగిన ఛాంపియన్షిప్స్లో ఎవరు దీపా కర్మాంకర్ becomes the first Indian gymnast to win gold medal. గోల్డ్ మెడల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్గా పట్టికలో నిలిచారు. చూద్దాం ఒకసారి. దీపా కర్మాంకర్ ఫ్రమ్ త్రిపుర. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆవిడ అంటే త్రిపుర. has become the first Indian gymnast to win a gold medal in the women's vault apparatus at the Asian Gymnastics Championships 2024 held from 24 to 26 May 2024 in Tashkent, Uzbekistan. ఓకే, ఇది ఉజ్బెకిస్తాన్లో టాష్కెంట్ ఏదైతే ఉందో ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ అనమాట. ఇక్కడ జరిగింది. వెన్యూస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం కజకిస్తాన్కి సంబంధించి, ఖతార్కి సంబంధించి, ఉజ్బెకిస్తాన్ సంబంధించి చాలా వెన్యూస్ చూస్తున్నాం కదా. సో ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. So this is the first time an Indian gymnast has won a gold medal in any event at the Asian Championships. Kim Son-hyang and Jo Kyung-byul of North Korea finished with the silver and bronze medals respectively. సిల్వర్ మెడల్ ఎవరు, బ్రాంజ్ మెడల్ ఎవరో కూడా చూసుకొని సరిపోతుంది. ఇండియన్ గోల్డ్ మెడల్లో ఉన్నారు కాబట్టి మనకు మేజర్గా అదే ఇంపార్టెంట్. త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన ప్లేయర్ అనమాట. రొనాల్డో సెట్స్ న్యూ సౌదీ ప్రో లీగ్ స్కోరింగ్ రికార్డ్. ఇక్కడ క్రిస్టియానో రొనాల్డో ఎవరు, ఫుట్బాల్ ప్లేయర్, ఎమినెంట్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు కదా. సో ఆయన దిస్ పోర్చుగీస్ హీరో who is playing for Al Nassr in the Saudi Pro League scored a goal against Al Hilal in the final, taking his total number of goals to 35 in the season. With this, Ronaldo became the player who scored the most goals in a season. Nothing but Cristiano Ronaldo. పోర్చుగీస్కి సంబంధించిన ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు కదా. ఈయన సౌదీ అరేబియా తరపున ఆడుతున్నారనమాట యాక్చువల్లీ. అయితే ఈయన ఇక్కడ హైయెస్ట్ గోల్స్ చేశారు, ఈ సీజన్లో హైయెస్ట్ గోల్స్ చేశారు. అండ్ ఈ యొక్క లీగ్తో అంటే ఇక్కడ జరిగిన లీగ్తో కంప్లీట్ చేసుకుంటే ఈయన హైయెస్ట్ గోల్ స్కోరర్గా రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పేసి న్యూస్లోకి వచ్చారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానో రొనాల్డో ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, పోర్చుగీస్కి సంబంధించిన ఫుట్బాల్ ప్లేయర్. అయితే ఇక్కడ ఈయన ఆడింది సౌదీ ప్రో లీగ్ తరపున ఆడారు. బ్రెజిల్ అవార్డెడ్ 2027 విమెన్స్ వరల్డ్ కప్ హోస్టింగ్ రైట్స్. ఇక్కడ 2027లో ఓకే 2027లో విమెన్స్ వరల్డ్ కప్ హోస్టింగ్ రైట్స్ అనేవి అంటే హోస్టింగ్ రైట్స్ అంటే వెన్యూ అనమాట. వెన్యూ రైట్స్ అనేవి ఏ దేశానికి ఇవ్వడం జరిగింది అంటే బ్రెజిల్కి ఇవ్వడం జరిగింది. సౌత్ అమెరికాలో ఉన్న ఒక కంట్రీ అనమాట. సో ఇన్ ఏ హిస్టారిక్ మూమెంట్ ఫర్ సౌత్ అమెరికన్ ఫుట్బాల్, బ్రెజిల్ వాజ్ డిక్లేర్డ్ ద హోస్ట్ ఆఫ్ ద 2027 విమెన్స్ వరల్డ్ కప్ ఎట్ ద ఫిఫా కాంగ్రెస్. So the Brazilian bid triumphed over the joint bid from Belgium, Netherlands and Germany, becoming the first South American country to secure the hosting rights for prestigious tournament. ఇది ఎట్లా రికార్డులోకి వచ్చింది అంటే ఈ టోర్నమెంట్ని హోస్ట్ చేస్తున్న ఫస్ట్ సౌత్ అమెరికన్ కంట్రీగా ఇది రికార్డులో నిలిచింది. ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్తాన్ టు హోస్ట్ నెక్స్ట్ 2 ఎడిషన్స్ ఆఫ్ విమెన్స్ ఏషియన్ కప్. మహిళల ఏషియన్ కప్ ఏదైతే ఉందో, విమెన్స్ ఏషియన్ కప్ ఏదైతే ఉందో నెక్స్ట్ 2 ఎడిషన్స్ జరగబోతున్నాయి కదా. ఆ 2 ఎడిషన్స్కి సంబంధించి హోస్టింగ్ రైట్స్ అనేవి ఎవరెవరికి వెళ్ళాయి, ఆస్ట్రేలియాకి, ఉజ్బెకిస్తాన్కి వెళ్ళాయని చెప్పేసి అనౌన్స్ చేశారు. చూద్దాం మనం. ద ఏఎఫ్సి విమెన్స్ ఏషియా కప్ వెన్యూస్ వర్ అనౌన్స్డ్ ఎట్ ద ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఇన్ హెల్డ్ ఇన్ బ్యాంకాక్. ఎక్కడ జరిగింది మీటింగ్ అనేది, ఈ యొక్క ఫుట్బాల్ కాన్ఫెడరేషన్, ఏషియాకి సంబంధించిన ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ మీటింగ్ అనేది బ్యాంకాక్లో జరిగింది. సో అక్కడ జరిగిన ఈవెంట్లో రాబోతున్న 2 వెన్యూస్ని డిసైడ్ చేశారనమాట. ఏంటది, ఈ సెట్ 2026 గుర్తుపెట్టుకోండి, 2026 ఎడిషన్లో ఆస్ట్రేలియాలో జరగబోతుంది అండ్ 2029లో ఉజ్బెకిస్తాన్లో జరగబోతుంది విమెన్స్ ఏషియన్ కప్. దేనికి సంబంధించి, ఫుట్బాల్కి సంబంధించి. ఫార్ములా 1 ఫెరారీస్ చార్లెస్ లెక్రెక్ విన్స్ మొనాకో F1 గ్రాండ్ ప్రీ 2024. ఇక్కడ ఇంకొక ఫార్ములా 1 రేస్ ఈవెంట్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఏంటిది, మొనాకో గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్. మొనాకో ఎక్కడుంది, యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న ఒక కంట్రీ మొనాకో. సో మొనాకోకి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ ఏదైతే ఉందో సో అందులో గెలిచి ఎవరు న్యూస్లోకి వచ్చారు అంటే చార్లెస్ లెక్రెక్. ఈయన దేనికి డ్రైవర్ అంటే ఫెరారీకి డ్రైవర్. ఇప్పుడు మనం మ్యాక్స్ వెర్స్టాపెన్ చూసామా, ఆయన రెడ్ బుల్ డ్రైవర్ అని చెప్తామన్నమాట. ఓకేనా, చూద్దాం. ఆన్ 26 May 2024 ఫెరారీస్ చార్లెస్ లెక్రెక్, ఏ రేసింగ్ డ్రైవర్ ఫ్రమ్ మొనాకో వన్ ద మొనాకో గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ హెల్డ్ ఎట్ సర్క్యూట్ డి మొనాకో ఇన్ మాంట్ కార్లో. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మొనాకో గ్రాండ్ ప్రీ ఈవెంట్ ఎవరు గెలిచారు అంటే చార్లెస్.
వెర్స్టాపెన్ విన్స్ ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్. ఇక్కడ మ్యాక్స్ వెర్స్టాపెన్, ఓకే, మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ గెలిచారు. మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ఫార్ములా 1 రేస్ అనగానే మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్ గుర్తొస్తారు అని చెప్పి. సో ఈయన గెలిచిన గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ ఏంటో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్. అయితే ఇది ఏ దేశంలో ఉంది అంటే ఇటలీ, ఓకేనా. సో Red Bull's Max Verstappen clinched the Emilia Romagna Grand Prix as McLaren's Lando Norris finished second, less than a second behind the leader and ahead of Ferrari's Charles Leclerc. Next one. India submit 2 bids for hosting World Chess Championship. ఇక్కడ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని హోస్ట్ చేయడానికి ఇండియా 2 బిడ్స్ని సబ్మిట్ చేసింది అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేశారు ఫెడరేషన్ వాళ్ళు. ఒకసారి చూద్దాం. So, All India Chess Federation has submitted 2 bids to host the World Chess Championship, confirmed Emil Sutovsky, CEO of International Chess Federation. ఎవరు చెప్పారు ఇది? ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్కి సంబంధించిన CEO ఇట్లా అనౌన్స్ చేశారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీలో అయినా ఒక ఈవెంట్ జరగాలి అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బిడ్స్ వేసుకోవాలి. ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేసేది వాళ్ళకి బిడ్స్ వేస్తారు కదా, అట్లా బిడ్స్ వేసుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఆ గ్రౌండ్స్ తర్వాత వాళ్ళ కండిషన్స్ క్రైటీరియన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ అయిన చోట ఈవెంట్ని కండక్ట్ చేస్తారు, ఓకేనా. అట్లా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేయడానికి ఇండియా 2 బిడ్స్ని సబ్మిట్ చేసింది, అంటే 2 టెండర్స్ని సబ్మిట్ చేసింది అనేసి చెప్తున్నారు చెస్ ఫెడరేషన్ వాళ్ళు. ద టైటిల్ క్లాష్ టు బి ప్లేడ్ బిట్వీన్ టీన్ ప్రాడిగీ డి గుకేష్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ఆఫ్ చైనా ఇన్ November-December this year. 3 bids to host the FIDE World Champion Match 2024. చెన్నై, సింగపూర్, న్యూఢిల్లీ. ఏమేంటి ఆ 3 బిడ్స్ అంటే ఇండియా నుంచి వచ్చేసి చెన్నై, న్యూఢిల్లీ అనేవి 2 బిడ్స్, ఇంకో బిడ్ వచ్చేసి సింగపూర్ వాళ్ళు వేశారనమాట. జస్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సౌత్ ఏషియన్ యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్. ఇక్కడ సౌత్ ఏషియాకి సంబంధించిన యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది న్యూస్లోకి వచ్చింది. చూద్దాం ఒకసారి. ఇండియన్ అండర్-19 గర్ల్స్ టీమ్ రిటైన్ ద టైటిల్ ఇన్ ద సౌత్ ఏషియన్ యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్. ఇండియన్ టీమ్ గెలిచింది కాబట్టి ఇంపార్టెంట్. అది కూడా ఏ కేటగిరీ? అండర్-19 గర్ల్స్ టీమ్ సౌత్ ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో గెలిచారు. సో ఇది రీసెంట్ ఫైనల్ ద టీమ్ వాన్ 3-0 అగేన్స్ట్ నేపాల్కి అగేన్స్ట్గా వీళ్ళు ఫైనల్ మ్యాచ్లో గెలవడం జరిగింది. ఏంటి? ఇండియాకి సంబంధించిన టీం అనమాట. అండ్ నెక్స్ట్ ద ఇండియన్ బాయ్స్ టీమ్ ఆల్సో వాన్ ద టైటిల్ అండర్-15 కేటగిరీ, ఓకేనా. బాయ్స్ టీం కూడా గెలిచింది ఇదే ఛాంపియన్షిప్లో. అయితే ఏ కేటగిరీ అయితే అండర్-15 కేటగిరీలో గెలిచారు. ఆర్చరీ వరల్డ్ కప్ 2024 ఇండియన్ ఉమెన్స్ కాంపౌండ్ టీమ్ విన్స్ గోల్డ్ అండ్ మిక్స్డ్ టీమ్ విన్స్ సిల్వర్. ఇదేంటి అంటే ఆర్చరీ అంటే విలువిద్య అని చెప్పేసి చెప్తారు కదా. సో ఈ ఆర్చరీ వరల్డ్ కప్ జరిగింది, అందులో ఇండియన్ టీం అనేది గెలవడం జరిగింది. చూద్దాం మనం. ఇండియన్ విమెన్స్ టీం ఇండియా వాన్ 2 medals, 1 gold 1 silver, 2 medals గెలిచారు. సో ఇన్ ద ఆర్చరీ వరల్డ్ కప్ 2024 స్టేజ్ 2 హెల్డ్ ఫ్రమ్ 21 to 26 May 2024. ఎక్కడ జరిగిందని అడుగుతారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియాలో ఆర్చరీ వరల్డ్ కప్ జరిగిందనమాట. అందులో ఇండియా 2 medals గెలుచుకోవడం జరిగింది. ద ఇండియన్ ఉమెన్స్ కాంపౌండ్ టీమ్ ఆఫ్ అదితి గోపీచంద్ స్వామి. క్రీడాకారులు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టీంకి ఏ ఆటకి సంబంధించిన వాళ్ళని అడుగుతారు. సో అదితి గోపీచంద్ స్వామి అండ్ జ్యోతి సురేఖ వెన్నం, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈవిడ వెళ్ళిన ప్రతి దాంట్లోనే గెలుస్తున్నారు ఆర్చరీ కాంపిటీషన్స్లో. జ్యోతి సురేఖ వెన్నం అండ్ పర్నీత్ కౌర్ వన్ ద గోల్డ్ మెడల్ డిఫీటింగ్ ద టర్కిష్ టీమ్ ఆఫ్ హజాల్ బురిన్ అండ్ ఐసీ బేరా సుజర్ అండ్ బేగం యువ. నథింగ్ బట్ టర్కిష్ టీమ్ని ఓడించి వీళ్ళు గెలిచారనేసి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ముగ్గురు పేర్లు వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరు? అదితి గోపీచంద్ స్వామి, జ్యోతి సురేఖ వెన్నం, పర్నీత్ కౌర్, ఓకేనా. ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు? ఆర్చరీకి సంబంధించిన వాళ్ళు. ఎక్కడ జరిగింది ఈవెంట్? రిపబ్లిక్ ఆఫ్ సౌత్ కొరియాలో జరిగింది, ఓకే. సో ఇండియాస్ మిక్స్డ్ ఆర్చరీ టీమ్ ఆఫ్ జ్యోతి సురేఖ వెన్నం అండ్ ప్రియాంష్ వాన్ ద సిల్వర్ మెడల్ గెలిచింది ఎవరు? ఏ టీమ్ అంటే జ్యోతి సురేఖ వెన్నం అండ్ ప్రియాంష్, ఓకే. సో దే వర్ డిఫీటెడ్ బై ఒలివియా డీన్ అండ్ సాయర్ సులివాన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ ద ఫైనల్స్. అంటే వీళ్ళు సిల్వర్ మెడల్ గెలిచారు అంటే రన్నరప్గా నిలిచినట్టు అనమాట. ఎవరి చేతిలో ఓడిపోయారు అంటే సులివాన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రీతి స్మితా భోయ్ విన్స్ గోల్డ్ అట్ వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్స్. ఇక్కడ వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్స్లో ఎవరు? ఒడిషాకి సంబంధించిన ప్రీతి స్మితా భోయ్ గెలవడం జరిగింది. చూద్దాం. ఇండియన్ వెయిట్ లిఫ్టర్ ఏ రంగానికి సంబంధించిన ఆవిడ అంటే చిన్నారి అనమాట. వెయిట్ లిఫ్టింగ్ సంబంధించిన ఒక ఒడిషాకి సంబంధించిన వెయిట్ లిఫ్టర్. ఇండియన్ వెయిట్ లిఫ్టర్ ప్రీతి స్మితా భోయ్ మేడ్ హెడ్లైన్స్ బై స్మాషింగ్ ద
youth clean and jerk world record in the women's 40 kg category, earning a gold medal at the IWF World Youth Championships. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రానికి సంబంధించిన వెయిట్ లిఫ్టర్ అంటే ఒడిషా గోల్డెన్ గర్ల్ ప్రీతిష్మితా బోయ్ వెయిట్ లిఫ్టర్. నెక్స్ట్, IOC launched Let's Move India campaign to inspire people to celebrate athletes at Paris Olympics. నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఏదైతే ఉందో దానికి హెడ్ ఎవరు? పిటి ఉషా గారు ఉన్నారు కదా, ఓకేనా. సో IOC అనేది ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది. దేనికి సంబంధించి? ఈ యొక్క రాబోతున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్ మీద అందరికీ అవేర్నెస్ పెంచి అండ్ ఉత్సాహం పెంచే విధంగా ఒక క్యాంపెయిన్. అదేంటి? లెట్స్ మూవ్ ఇండియా. The International Olympic Committee in partnership with Reliance Foundation and Abhinav Bindra Foundation, ఎవరెవరు కలిసి? రిలయన్స్ ఫౌండేషన్, ఇంకొకటి అభినవ్ బింద్రా ఫౌండేషన్, వీళ్ళందరూ కలిసి లెట్స్ మూవ్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఇన్వైటింగ్ ఎవ్రీవన్ టు ఎంబ్రేస్ ద జాయ్ ఆఫ్ మూమెంట్ అండ్ టు సెలబ్రేట్ అథ్లెట్స్ పార్టిసిపేటింగ్ ఎట్ ద 2024 ఒలింపిక్ గేమ్స్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. మనం చెప్పుకున్నాం కదా 2024 హోస్ట్ ఎక్కడ అంటే ప్యారిస్, ఫ్రాన్స్. 2028 కూడా వచ్చింది, అదేంటి? లాస్ ఏంజల్స్, యూఎస్ఏలో. ప్రీవియస్ చూసాం, 2020 అయిపోయింది కదా, టోక్యో జపాన్లో జరిగింది. సో వెన్యూస్ చూసుకోండి. సో ఒకసారి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చూద్దాం. అబౌట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ప్రెసిడెంట్ థామస్ బాచ్, హెడ్ క్వార్టర్స్ లసానేలో ఉన్నాయి అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1894, 1894లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, ఇండియన్ ఆర్మ్ రెజ్లర్స్ వాన్ 7 మెడల్స్ అట్ ద ఏషియన్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024. ఏషియాకి సంబంధించిన ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో, ఓకే, 2024లో దానికి సంబంధించి ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చినాయో చూద్దాం మనం. మొత్తం 7 మెడల్స్ వచ్చాయి. ఇండియన్ ఆర్మ్ రెజ్లింగ్ టీమ్ వాన్ ఎ టోటల్ ఆఫ్ 7 మెడల్స్, 1 gold, 6 bronze medals at 22nd Asian Arm Wrestling Championship and 21st Asian Para Arm Wrestling Championship 2024 held from 20th May to 27th May in Tashkent, ఉజ్బెకిస్తాన్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎక్కడ జరిగింది? ఉజ్బెకిస్తాన్లోని టాష్కెంట్లో జరిగిందనమాట. ఏంటి? ఏషియన్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్. ఇండియన్ టీమ్ ఎన్ని మెడల్స్? 7 మెడల్స్ గెలుచుకున్నారు. మనకి ఐపీఎల్ ఉంది కదా, ఇండియన్ ప్రీమియర్ లీగ్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024, కోల్కతా నైట్ రైడర్స్ వాన్ ద ఛాంపియన్షిప్ డిఫీటింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా. సో సన్ రైజర్స్ హైదరాబాద్, Kolkata Knight Riders captained by Shreyas Iyer has won the champions title of the 17th season of IPL by defeating Sunrisers Hyderabad captained by Pat Cummins by 8 wickets in the finals held at MA Chidambaram Stadium, Chennai, Tamil Nadu. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి? ఐపీఎల్ చూస్తాం మనం. ఇప్పుడు జరిగింది 17th ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు? 2008లో ఫస్ట్ ఎడిషన్ అనేది స్టార్ట్ అయింది. మొత్తం ఇప్పుడు ఎన్ని టీమ్స్ పోటీ పడ్డాయంటే 10 టీమ్స్, 10 టీమ్స్ ఉన్నాయి. ఓకే, చూద్దాం. ఇందులో ఇప్పుడు ఈ యొక్క 17th సెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2024లో జరిగిన దాంట్లో గెలిచింది ఎవరంట? కోల్కతా నైట్ రైడర్స్. దాని క్యాప్టెన్ ఎవరు? మనకి శ్రేయాస్ అయ్యర్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ యొక్క క్యాప్టెన్. ఇక్కడ రన్నర్ అప్ ఎవరు అంటే మనకి టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్ అప్ అనమాట. దాని యొక్క క్యాప్టెన్ ఎవరు అంటే ప్యాట్ కమిన్స్. గుర్తుపెట్టుకోండి, క్యాప్టెన్స్ ఎవరో చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, దిస్ మార్క్స్ ఐపీఎల్ కాబట్టి కొంచెం డీటెయిల్గా చూద్దాం. దిస్ మార్క్స్ కేకేఆర్స్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ థర్డ్ ఐపీఎల్ టైటిల్. The team has previously won the title in 2012 and 2014 under the captaincy of గౌతమ్ గంభీర్. నథింగ్ బట్ ఇది కోల్కతా నైట్ రైడర్స్కి 3వ టైటిల్ అంట. యాక్చువల్లీ ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన టీమ్స్ ఏంటి అంటే ఒకటి చెన్నై సూపర్ కింగ్స్, ఇంకొకటి ముంబై ఇండియన్స్. 5 టైటిల్స్ గెలిచాయి అనమాట ఇప్పటి వరకు. ఓకే, ఇప్పుడు కేకేఆర్ వచ్చేసి థర్డ్ టైటిల్ గెలుచుకుంది. ప్రీవియస్గా గెలుచుకున్న 2 టైటిల్స్లోనూ కూడా అప్పుడు గౌతమ్ గంభీర్ గారు క్యాప్టెన్గా ఉండే. Okay, the finals between KKR and SRS lasted only 29 overs and became the shortest ever IPL playoff game. Okay, and ఇక్కడ మనం అవార్డ్స్ చూద్దాం. అవార్డ్స్ ఏమేమి ఇచ్చారు 17 సీజన్ సంబంధించి. ప్రైజ్ మనీ 10 lakhs. ఆరెంజ్ క్యాప్ వచ్చి విరాట్ కోహ్లీ. సో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అనేసి ఇస్తారు మనకి ఎక్కడ ఐపీఎల్లో. ఆ క్యాప్స్ చూడండి. ఆరెంజ్ క్యాప్ అంటే హైయెస్ట్ రన్ స్కోరర్స్కి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. పర్పుల్ క్యాప్ అంటే హైయెస్ట్ వికెట్స్ ఎవరైతే తీసారో వాళ్ళకి పర్పుల్ క్యాప్ ఇస్తారు. ఇక్కడ ఆరెంజ్ క్యాప్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఆర్సీబీకి వచ్చింది. నెక్స్ట్ ఎన్ని రన్స్ చేశారు? 741 రన్స్. ఓకేనా. నెక్స్ట్
పర్పుల్ క్యాప్ అంటే ఏంటి, ఎక్కువ వికెట్స్ తీయడం కదా. సో ఎవరికి వచ్చింది, హర్షల్ పటేల్ ఆఫ్ పంజాబ్. ఎన్ని వికెట్స్ తీశారు, 24 వికెట్స్. నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ నితీష్ రెడ్డి ఆఫ్ SRH. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సునీల్ నరైన్ ఆఫ్ కోల్కతా. అండ్ బెస్ట్ ఫెయిరీ ప్లే టీమ్ ఏది, సన్ రైజర్స్ హైదరాబాద్కి బెస్ట్ ఫెయిరీ ప్లే టీమ్ వచ్చింది. నెక్స్ట్ మోస్ట్ సిక్సెస్ 42 అభిషేక్ శర్మ SRH. మోస్ట్ ఫోర్స్ 64 ఎవరు, ట్రావిస్. నెక్స్ట్ బెస్ట్ పిచ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం హైదరాబాద్. ప్రైజ్ మనీ 50 lakhs. ఓకేనా. బెస్ట్ పిచ్ ఎక్కడికి వచ్చింది అంటే హైదరాబాద్కి సంబంధించిన ఉప్పల్ స్టేడియంకి వచ్చింది. ఇది మనకు ఐపీఎల్కి సంబంధించిన సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. ఐపీఎల్ ఇప్పుడు జరిగింది 17th ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ వచ్చి 2008లో జరిగిందనమాట. ఓకే. హైయెస్ట్ మెడల్స్ ఇప్పటి వరకు గెలిచింది ఎవరు అంటే, టైటిల్స్ గెలుచుకుంది ఒకటి చెన్నై సూపర్ కింగ్స్, ఇంకొకటి వచ్చేసి ముంబై ఇండియన్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గెలిచింది KKR అపాన్ సన్ రైజర్స్ హైదరాబాద్. క్యాప్టెన్స్ కూడా చూడండి. అండ్ ఫైనల్ మ్యాచ్ వెన్యూ వచ్చేసి తమిళనాడు, చెన్నైలో జరిగిందనమాట. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ద స్పోర్ట్స్ ఈవెంట్స్ దట్ వాస్ కవర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ద మే. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.